వానర వీరులు సముద్రం మీద లంకకు వారధి నిర్మించే పనిలో మునిగి ఉన్నారు. ఆ దృశ్యాన్ని లంకలోని ఒక పర్వతాగ్రం మీద నిలబడి రావణుడు చూశాడు. అప్పుడు అతని పక్కన భార్య మండోదరి ఉంది. వానరులు సముద్రంలో శిలలను తెచ్చివేయడం, అవి మునిగిపోకుండా నీళ్లపై తేలడం ఇద్దరు గమనించారు. వానరులు తెచ్చి పడేస్తున్న శిలలు నీళ్లపై తేలుతున్నాయి, అదెలా అని రావణుడు ప్రశ్నించాడు. అప్పుడు మండోదరి, వానరులు రామనామం జపిస్తూ శిలలను సముద్రంలో పడేస్తున్నారు, అందుకే ఆ శిలలు సముద్ర జలాలపై అలా తేలుతున్నాయి అని చెప్పింది. ఆ జవాబు విని రావణుడు అని ఆ శిల మీద వ్రాసి వేస్తే ఆ శిల కూడా నీళ్లపై తేలుతుంది అన్నాడు. ఇలా అంటూ రావణుడు ఒక శిలను పుచ్చుకొని దానిపై రావణుడు అని వ్రాసి సముద్రంలో పడేశాడు. అలా రావణుడు పడేసిన శిల కూడా సముద్ర జలం మీద తేలింది. అది చూసి మండోదరి ఆనందంతో, నా భర్త పేరు వ్రాసిన శిల కూడా నీళ్లపై తేలింది, అలా అయితే నా భర్త పరాక్రమశాలి, కీర్తిమంతుడు అని మనస్సులో అనుకుంది. తన మనస్సులో మెదిలిన మాటను ఆమె భర్తకు తెలిపింది. అందుకు రావణుడు, నేను ఆ శిలపై రావణ అని నా పేరు రాశాను. అప్పుడు నా మనస్సులో రామ రామ అని రామనామం చెప్పుకుంటూ రాముణ్ణి తలుచుకుని నా పేరు రాసిన శిలను సముద్రంలో వేశాను అని అసలు విషయం చెప్పాడు.